అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సయ్యద్ నజీబుల్లా, ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ఆయుర్వేద, చీఫ్ అనలిటికల్ సర్జన్ ఎట్ ది యానిస్ అండ్ రెక్టమ్ క్లినిక్, ఏ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్, జూబ్లీ హిల్స్ అండ్ హఫీజ్పేట్. మరి మన యూనిక్ కంప్లైంట్ అవేర్నెస్ సిరీస్ యొక్క ఎపిసోడ్ 5th ఎపిసోడ్ ఈరోజు. మరి దీంట్లో ఏం జరిగిందంటే, ఒక 30 years మేల్ క్లినిక్కి వచ్చి ఈ కంప్లైంట్ ఏం చెప్తున్నానంటే, నాకు మోషన్ వెళ్ళే దగ్గర ఏదో స్కిన్ పెరిగిపోయినట్టు ఉంది సార్. ఇంతకుముందు అది చిన్నగా ఒకటే ఉండేది, ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది. దానివల్ల కూర్చోవడం నాకు కష్టంగా ఉంది. తర్వాత అక్కడ దురద వస్తుంది, తర్వాత నొప్పి మంట వస్తుంది, తర్వాత అప్పుడప్పుడు మోషన్కి వెళ్ళినప్పుడు రక్తం కూడా వస్తూ ఉంటుంది అని కంప్లైంట్ చెప్తున్నాను అనమాట. మరి ఇది నార్మల్ కంప్లైంటే కదా సార్ అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ తీరా ఎగ్జామినేషన్ చేసి తెలిసింది ఏంటంటే అవి యానల్ వార్డ్స్ అని తెలియదు. మరి యానల్ వార్డ్స్ అంటే ఏంటి? మనందరికీ తెలుసు, పులిపిర్లు ఎలా అయితే స్కిన్ పైన పెరుగుతూ ఉంటాయో అలాంటిదే మోషన్ వెళ్ళే దగ్గర పెరిగిపోతే దాన్ని యానల్ వార్డ్స్ అని అంటూ ఉంటాం. మరి యానల్ వార్డ్స్ రావడానికి గల కారణాలు ఏమున్నాయి? ముఖ్యంగా ఇది హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి వచ్చినప్పుడు ఎలా వస్తుంది అంటే, సాధారణంగా ఎవరికైతే ఇన్ఫెక్షన్ బారిన పడ్డ వాళ్ళ నుంచి మనకు రావడము, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అవ్వడం వల్ల రావడము, తర్వాత సెక్స్ చేయడం వల్ల మనకు స్పెషల్గా యానల్ సెక్స్ చేయడం వల్ల కానీ, ఓరల్ సెక్స్ చేయడం వల్ల కానీ, వెజైనల్ సెక్స్ చేయడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి? ముఖ్యంగా మోషన్ వెళ్ళే దగ్గర మనకు స్కిన్ పైన, చర్మం పైన ఎలా అయితే ఉంటుందో అలాగే సేమ్గా స్మాల్గా మీకు మోషన్ వెళ్ళే దగ్గర అవి డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది? అక్కడ దురదగా ఉండడము, మంటగా ఉండడము, నొప్పిగా ఉండడము, అవి దాన్ని ఇరిటేట్ అయినప్పుడల్లా బ్లీడింగ్ రావడం అనేది వస్తూ ఉంటుంది. దాంతోపాటు టైం పెరిగిన కొద్దీ దాని యొక్క సైజ్ అనేది మల్టిప్లై అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవి మనకు కంప్లైంట్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎంత ఎర్లీగా మనము డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అంత తొందరగా దాన్ని ఎఫెక్టివ్గా దాన్ని ట్రీట్మెంట్ మనం చేయవచ్చు. ఎందుకంటే అది ఎక్స్టెన్సివ్గా పెరిగిపోయి ఒకవేళ మోషన్ వెళ్ళే దోబర యానల్ కెనాల్ లోపలికి ఎక్స్టెండ్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మనకు దాన్ని రిమూవ్ చేయడం కానీ, సర్జరీ చేయడం కానీ చాలా కష్టంగా ఉంటుంది. మరి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి? 2 రకాల ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి దీంట్లో. ఒకటి ఏంటంటే, మనకు ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్, అంటే చాలా చిన్నగా ఉన్నాయనుకోండి, అక్కడ చిన్న చిన్న క్రీమ్స్ అప్లై చేయడం కానీ, కొన్ని లిక్విడ్స్ అప్లై చేయడం కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. అవి స్మాల్ సైజులో ఉన్నాయనుకోండి, దాంతో మనకు ట్రీట్మెంట్ కొద్ది వరకు చేయొచ్చు. అదే ఒకవేళ ఎక్స్టెన్సివ్గా పెద్దగా ఉన్నాయనుకోండి, దాన్ని సర్జరీ ద్వారా మనము దాన్ని రిమూవ్ చేయవచ్చు. సర్జరీలో కూడా రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి. క్రయోథెరపీ అని, డయాథెరపీతో కానీ ఇలా దీన్ని రిమూవ్ చేయవచ్చు. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మరి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వస్తుందా అనేది క్వశ్చన్ అనేది చాలామంది రేస్ చేస్తూ ఉంటారు. రేస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఒకవేళ మనం కంప్లీట్గా ఎఫెక్టివ్గా సర్జరీ చేసి తీసినా కొన్ని సందర్భాల్లో ఇది మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం విజిబుల్గా మనకు అంతా రిమూవ్ చేస్తాం, కానీ వైరస్ అనేది మీ బాడీలో ఉండొచ్చు. కాబట్టి దానివల్ల అది మళ్ళీ మీకు ఈ యానల్ వార్డ్ను తెచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఎలా అవాయిడ్ చేయాలి? ఒకటి, హెచ్పివి వైరస్ అనేది వ్యాక్సినేషన్ ఉంటుంది, దాన్ని తీసుకోవాలి. సాధారణంగా 45 సంవత్సరాల కన్నా కింద ఉన్న వయసు వాళ్ళు ఒకవేళ సర్జరీ తర్వాత కానీ, సర్జరీకి ముందు కానీ, ఇంతకుముందు ఒకవేళ వ్యాక్సినేషన్ చేయించుకోకుంటే చేసుకున్నారనుకోండి, అది ఎఫెక్టివ్గా ఉంటుంది. వీళ్ళకి చేసుకున్న తర్వాత రికరెన్స్ ఛాన్సెస్ అనేది చాలా వరకు తగ్గిపోతాయి, మళ్ళీ రాకుండా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు మళ్ళీ ఇలాంటి అన్హెల్దీ సెక్స్ చేయకుండా ఉండడం. తర్వాత దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది ప్రాపర్ ఫాలో అప్. ఎందుకంటే మనకు 2 weeks 3 weeks దాదాపు 1 year వరకు ప్రాపర్గా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ త్రూఅవుట్ ద పీరియడ్లో మళ్ళీ రికరెన్స్ అయిందనుకోండి, ఇమీడియట్గా దాన్ని డీల్ చేయవచ్చు. లేదంటే మళ్ళీ మనం డీల్ చేయడం కష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మనకు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఎక్సర్సైజ్ చేసిన యానల్ వార్డ్ని కొన్ని సందర్భాలు బయాప్సీకి కూడా పంపించే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్ని ప్రాపర్గా ఫాలో అయ్యి చాలా రోజుల వరకు ఫాలోఅప్లు ఉంటే
మీకు దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. మీరు దీని నుంచి తొందరగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. మరి ఇదండి ఈ యూనిక్ కంప్లైంట్ అవేర్నెస్ ఎపిసోడ్. మరి ఇలాంటి ఎపిసోడ్ ఈ సంవత్సరం మొత్తం కూడా కంటిన్యూ చేయాలని కోరుతున్నాము. ఇది ఓన్లీ మీ యొక్క రెస్పాన్స్ బట్టి దీన్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.